ఏంటో ఈ సమయం అంతా అయిపోతుంది కానీ ఏంటో ఒక్క మంచి సీరియల్ కూడా రావట్లేదు. అయ్యో 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 కరెంటు పోయింది. సమయానికి ఇప్పుడే కరెంటు పోవాలా? అయ్యో ప్రవ్వా, అయ్యో కరెంటు పోయింది నాయన. ఆ కార్తీక దీపం సీరియల్లో కార్తీక్ గారు ఏమైపోతాడో తండ్రి. ఆ బిడ్డకి యాక్సిడెంట్ అయింది ప్రవ్వా. అయ్యో నాయన, ఆ బిడ్డ ఏమైపోతాడో తండ్రి. అయ్యో ప్రభా, ఈ సమయంలోనే కరెంటు పోవాలా నాయన? అయ్యో తండ్రి ప్రవ్వా, అయ్యో దేవా, బిడ్డని జ్ఞాపకం చేసుకోనాయనా. అయ్యో అయ్యో అక్క అత్తయ్య ఎందుకు ఏడుస్తున్నారు అక్కయ్య? వెళ్ళి చూద్దాం రా. అయ్యో ఇప్పుడు కరెంటు పోవాలా? ఏముంది, ఏ సీరియల్లోనో డైలాగ్ ఎవరి కష్టాలు వచ్చినా చూసేసి ఇంకా ఆమె కష్టాలు అన్నట్టు ఫీల్ అయిపోయి ఏడుస్తా ఉంటా. చూద్దా. అయ్యో అత్తయ్య ఏమైందండి? ఏమైంది అంతగా ఏడుస్తున్నారు? ఏం చెప్పాలి నా బాధలు. సీరియల్లో ఆ కార్తీక్ గారికి యాక్సిడెంట్ అయింది బాబు. వాడు ఏమైపోతాడో ఏమో అని తల్లి. మీరు ఏం చేస్తారు వంటింట్లో పడి? ఇంత సమయం అయింది, కనీసం ఇంత కాఫీ అంత టీ ఇవ్వాలని తెలుసా మీకు అసలు? మీకోసమే వంట ప్రిపేర్ చేస్తున్నాం అత్తయ్య. జీడిపప్పు ఉప్మా వేడివేడిగా చేస్తున్నాము, అంతలోనే మీరు ఏడుస్తున్నారని వస్తున్నాం అత్తయ్య. తీసుకురండి. ఇలాగా టైం చూడండి ఎంత అయిందో. కోసం వేడివేడి జీడిపప్పు ఉప్మా. సుశీలమ్మ గారు ఎలా ఉన్నారేంటి? ఏం చేస్తున్నారు? సలమి గారు రండి రండి, కూర్చోండి. అబ్బా సమయానికి వచ్చింది ఇవిడి. కూర్చోండి కూర్చోండి. జీడిపప్పు ఉప్మా తింటారేటి? అయినా నా పిచ్చి కానీ ఇప్పటివరకు మీరు టిఫిన్ చేయకుండా ఉంటారా? ఏటో ఈవిడ మనసులో కాఫీ అయినా తాగండి. ఏమే కోడలు, సలీమ గారు వచ్చారు, కాస్త కాఫీ తీసుకురండి. వస్తున్నామండి. ఇంకేటి సుశీలమ్మ గారి విశేషాలు? ఏముంటాయండి, ఎప్పుడు ఆ సీరియల్ టైంకి సీరియల్ మార్చుకుంటూ అటు ఇటు చూసుకుంటూ అప్పుడప్పుడు మా కోడల్ని అప్పుడప్పుడు బెదిరిస్తూ ఏదో గడిపేస్తుందని సమయం అంతా. ఈవిడొకతే ఎప్పుడు కోడలు ఆడిపోసుకుంటారు. ఇంకేంటండి విశేషాలు? ఏమున్నాయి విశేషాలు? మీరే చెప్పాలి. మీకు ఈ సంగతి తెలుసా? మన పక్కింటి సుజాత గారు ఉన్నారు కదా, 10 తులాల వడ్డానం చేయించుకున్నారండి. అయ్యో ఉండండి బాబు, నా బాధలో నేనుంటే మీరు పక్కింటి ఆవిడ గురించి చెప్తారు. అసలే కార్తీక్ గారు ఏమైపోతాడో ఏమో అని నా టెన్షన్ నాకుంది. ఈవిడ ఒకటి విశేషాలు చెప్పమంటుంది, మళ్ళీ కార్తీక దీపంలోకి వెళ్ళిపోద్దేటి. అత్తయ్య గారు, ఇవాళ చర్చ్లో యూత్ క్రిస్మస్ ఉందండి, వెళ్దామా అత్తయ్య గారు? ఏంటి క్రిస్మస్ ప్రోగ్రామ్ అని ప్రార్థనలని ప్రతిసారి మీరు అస్తమాను బయటకు వెళ్ళిపోతూ ఉంటే ఇంట్లో పనులన్నీ నేను చేసుకోవాలా? అస్తమాను ప్రార్థనలు పిలిచినప్పుడల్లా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా మనకు గౌరవం ఉండదు. అప్పుడప్పుడు నాకులాగా క్రిస్మస్కి ఒకసారి, జనవరి 1st ఒకసారి, అలా గుడ్ ఫ్రైడేకి ఒకసారి అట్లా అప్పుడప్పుడు వెళ్తే కాస్త గౌరవిస్తారు. అంతేగాని ఇంట్లో పనులన్నీ వదిలేసుకుని అయినమా అనుకుంటే వెళ్ళిపోతూ ఉంటారా? నండి ఇంట్లోకి వెళ్ళి బోర్డు పని ఉందో చూసుకోండి వెళ్ళి. ఇంకా అయ్యో అత్తయ్య గారు ఏంటో ఎప్పుడు చర్చ్కి వెళ్దామంటే ఓనియలే ఓనియారు. అందరూ కలిసి వచ్చేసారు. బాగున్నారండి? ఇక్కడే ఉన్నారు. రండి కూర్చోండి. పర్వాలేదండి. మీ కోడళ్ళు ఉన్నారా? ఉన్నారండి. ఏమే కోడళ్ళు అస్తమాను ఆ కిచెన్లో ఏదో పెద్ద పొద్దు అస్తమాను పని చేసేస్తున్నట్టు ఏదో కష్టపడిపోతున్నట్టు ఎప్పుడు చూడ కిచెన్లోనే ఉంటారు. ఏమే కోడలు ఇటు రండి. వస్తున్నాం అత్తయ్య గారు. వందనాలండి. బాగున్నారా? వందనాలండి. బాగున్నామండి. మీరు బాగున్నారా? సుశీల గారు, ఈరోజు రాక్ చర్చ్లో ఉమెన్ క్రిస్మస్ జరుగుతుందండి. అక్కడ అన్ని కుటుంబాల కొరకు ప్రార్థన చేయబడుతుంది. మంచి క్రిస్మస్ సందేశం ఇవ్వబడుతుంది. చివరికి అన్ని కుటుంబాల కొరకు వారి అవసరతల కొరకు ప్రార్థన జరపబడుతుంది. అన్ని కార్యక్రమాలు మంచిగా జరుగుతాయండి. కుటుంబంతో మీ కోడళ్ళని తీసుకొని రండి. చెప్తారా క్రిస్మస్లోను? అలాగే ప్రార్థన అవగానే అందరికీ భోజనాలు కూడా ఉంటాయి. సలమి గారు మీరు కూడా రండి. తప్పకుండా వస్తామండి. అయ్యో మీరు అంతలా చెప్పాలా అండి? మీ కోడళ్ళని కూడా తీసుకొని రండి. మేము మా కుటుంబం మా కోడలు అందరిని తీసుకొని సాయంత్రం తప్పకుండా వచ్చేస్తామండి. మీకన్నా ముందు మేమే వస్తాం చూడండి. సరే తప్పకుండా అందరూ రండి. వందనాలండి. చూసావా అత్త, మన అత్తయ్య గారు పొద్దున మనం ప్రార్థనకి వెళ్దామంటేనేమో ఏమొద్దు ఊరుకోండి, ఇప్పుడేం భోజనాలు అనేసరికి కుటుంబం మొత్తం వెళ్దామని చెప్తుంది. చూసారా అక్కయ్య? ఏముంది, మనకు వంట పని తప్పుతుంది, ఆమెకు భోజనాలు ఖర్చు మిగులుతుందని వెళ్దామంటుంది. అంతే కదా, వెళ్దాం రా, మనకేముంది. ఏమే కోడళ్ళు, సాయంత్రం చర్చిలో క్రిస్మస్ ఉందంట. అందరూ మంచిగా రెడీ అయ్యి సాయంత్రం టైంకి వెళ్ళాలి. ఈలోగా తొందరగా పనులన్నీ కంప్లీట్ చేసుకోండి. సరే. వెళ్ళేటప్పుడు అది లేదు ఇది లేదని అనకండి. అసలే భోజనాలు ఉన్నాయట, పూట భోజనం అన్న కలిసి వస్తుంది. సరేనండి. సరే సుశీల గారు, మరి నేను వెళ్ళి రానా? సలమ్మ గారు మీరు కూడా మన ఇద్దరం వెళ్దాము. ఉండండి కాసేపు, ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? సరే అండి, కొంచెం బాల్కనీలో వేసుకుందామంటే ఎవరు కనబట్టలేదు. వీధిలో వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనిపిస్తారు. అదే
ఏంటి క్రిస్మస్కి ఈ బట్టలు కొనేసారా? ఏంటండి అసలు వీధిలో వాళ్ళు ఒక్కళ్ళు కూడా బయటకు అది కనపడతారు. చీరలు ఏమైనా వస్తాయేమో అని చూస్తున్నామండి. చీరలు క్రిస్మస్ కదా అందరూ ఎంతసేపు షాపింగ్ ధర్మవరం బనారస్ చీరలు చీరలండి, ఈ చీరలు ఏం చీరలు ఉన్నాయి అత్తయ్య గారు చీరలు వస్తున్నాయండి, కొనియరా కొంచెం? ఏ ఆగండి ముందు చీరలు చూద్దాం ఉండండి. నమస్తే అండి. అమ్మా ఏం చీరలు ఉన్నాయండి నీ దగ్గర? కంచి ధర్మవరం బనారస్ చీరలు అన్నీ ఉన్నాయండి. చీరలు అబ్బాయి చీర ఏదో బాగున్నట్టుంది నాకు. అందరూ కూర్చో. అన్ని కలర్లు అన్ని రంగుల్లో ఉన్నాయండి. ఈ చీర బాగుంది నాకు. చాలా బాగుందండి మీకు అది. చాలా బాగున్నాయి చీరలు. ఎంత అండి రేట్? ఎంత అండి రేట్? 2000 అండి. చాలా బాగుంది. 3000 అండి. ఈ చీర భలే ఉంది కదా. నాకు బాగా సూట్ అయింది కదా. లేదండి చూడండి చూడండి మీరు చెప్పండి. నా బాగా సూట్ అయింది కదా ఈ చీర. నాకు బాగుంది, కలర్ చాలా బాగుంది. ఎంతమ్మా ఈ చీర? 5000 అండి. ఏంటిది 5000? ఇంకో మాట చెప్పు. 4500కి ఇస్తానండి. 4500? నీ మాట నా మాట కాదు కానీ ఒక 500 చేసుకో. 500? 5000 చీర 500కి అడుగుతున్నారు. ఏనాడు చీర అనుకున్న ముఖమేనా ఇది? ఏందమ్మా దూరం నుండి చూస్తే బాగానే ఉంది కానీ దగ్గర నుండి చూస్తేనే ఈ చీర అంతా ఏదో కన్నకన్నల్లా ఉంది. ఏమో దుర్వే ఉంచుకోమ్మా. మీరు కొనపోతే కొనపోయారు, కన్నాలు ఉన్నాయంటారా? మంచి చీరలు. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కే కదా ఇద్దరికి చెరో 1000 రూపాయలు పెట్టి మంచి పట్టు చీర కొన్నాను. లాస్ట్ ఇయర్ కదా అత్తయ్య, ఈ సంవత్సరం చీర కొనియాలండి. ప్రతి సంవత్సరం కొనండి కోడళ్ళకి తల ఓ చీర. మాకు కూడా కొనియారు అత్తయ్య. తక్కువ చేసి ఇస్తారు, కొనండి. మాంగళ్యాలు ఇంకా తక్కువ రేటు దొరుకుతాయి. రేపు పొద్దున మనం అక్కడికి వెళ్తాం. మా అత్తయ్య గారు రేట్లు కొనియట్లేదు తగ్గించండి. 5000 500కి అడుగుతున్నారు. అస్సలు కొనిస్తలేదు. పోనీ మీరన్నా తీసుకోండి సలోమి గారు. మీరు కొనలేదు, తనని కొనియలేదు. ఈ రోజు బేరం డుమ్మా. నాకు ఎక్కడా చీరలు ఇంకా అమ్ముడుపోకుండా చేశారు. ఏమొద్దులేమ్మా, నువ్వు రేట్లేమో రేట్లు పెట్టుకుని అసలే రావంతా ఆర్టీసీ ఉంటాయి. వాళ్ళు మా కోసం మాట్లాడుతున్నావా? ఫ్రీ బస్సులు కూడా వేసారు. ఓ షాపులన్నీ తిరిగేస్తూ మేము తెగ కొనేసుకుంటాంలేండి చీరలన్నీ. ఎల్లెళ్ళు మేము బస్సు తిరగొచ్చు మేము ఫ్రీగా. ఏంటో వ్యాపారం అమ్మా అబ్బాయి భలే సంతోషంగా ఉందండి బాబు. సూపర్ ఉంది. అవును వాళ్ళ సాయంత్రం ప్రేయర్ ఉంది కదా, వెళ్దామా? అవును కదా, సమయం సరే, అవుతుంది నేను కదా. వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. తొందరగా వచ్చేసేయండి. ఏమే కోడళ్ళు రెడీ అయిపోయారా? వస్తున్నాం అత్తయ్య, వస్తున్నాం అత్తయ్య. రండి రండి, ప్రేయర్కి సమయం అవుతుంది. సలమి గారు అయిందా? పదండి వెళ్దాం, సమయం అవుతుంది. అసలే పాస్టర్ గారికి వాళ్ళకన్నా ముందు వచ్చేస్తామని మరి గొప్పలు చెప్పుకున్నాను. హలో, వందనాలండి. చూసారా సమయానికి వచ్చేస్తామని చెప్పాం. చూసాం మీకన్నా ముందే మేము వచ్చేసాం. పిలువగానే అందరు కూడా క్రిస్మస్ ప్రోగ్రాంకి వచ్చినందుకు మీకు వందనాలు. వందనాలు. దేవుడు మనందరినీ సజీవ లెక్కలో ఉంచి ఈ దినాన్ని సమకూర్చి ఉన్నాడు కాబట్టి మనందరం కూడా యేసుక్రీస్తు యొక్క పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడైన యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. 2000 సంవత్సరాల పూర్వం ప్రభువా నా ప్రభువా పాపాత్ములైన మానవాళ్ళందరి కొరకు తండ్రి ఈ లోకానికి వచ్చినందుకే నీ స్తోత్రం అయ్యా. నువ్వు బాలునిగా జన్మించి అనేక హృదయాలను ప్రభువా నీ కొరకు జన్మింపజేయుచున్నందుకే నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. అయ్యా ఈ లోకానికి వచ్చిన దేవానికి వందనాలు ప్రభువా. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కొరకు వచ్చినటువంటి ఈ బిడ్డలందరినీ దీవించండి అయ్యా. ఈ రోజు వరకే కాదు కానీ జీవితాంతం నిన్ను హత్తుకొని జీవించే భాగ్యం దయచేయండి. యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సుశీల గారు ఇప్పుడు పాటలు పాడి ప్రార్థన చేసుకుందామండి. పాటలు
ఇప్పుడు సుశీల గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు, తర్వాత పాటలు పాడుకుందాం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒక పాట పాడుకుందామండి. రాజులకు రాజు పుట్టేనయ్యా, రాజులకు రాజు పుట్టేనయ్యా, రారే చూడా మన మెల్లుదామన్నయ్యా, రారే చూడా మన మెల్లుదామన్నయ్యా, నీ దేశమందన్నయ్యా, యూదయనే దేశమందన్నయ్యా. హలో హలో వచ్చేస్తున్నా. ఒక అర్ధ గంటలు అయిపోతుంది ఇక్కడ. వచ్చేస్తున్నా. హలో హలో. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. సుశీల గారు ప్రార్థన చేయి. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. అయ్యో ప్రభా, సమయం 7 గంటలు కావస్తుంది నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యో ప్రభా, కార్తీక్ గడు ఏమైపోతాడో ప్రభా. అయ్యో దేవా, అత్తయ్య పాటలు సీరియల్లోకి వెళ్ళిపోతున్నారు. ఓకే ప్రభా. ఏసయ్యా, అయ్యా పాటలు పాడే బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యో ప్రభా, వాళ్ళు ఏం పాడతారో వాళ్ళకి అర్థం కాదు, మాకు అర్థం కాదు ప్రభా. అయ్యో నాయన ఏసయ్యా, నీకే స్తోత్రం స్తోత్రం. వాక్యం 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 కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా వాక్యం చెప్పే పాశ్రమ గారు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రభా, ఎంతసేపు నా కోసమే చెప్తుంది నాయన. ఆవిడ ఎప్పుడు చూడు ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టు, ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టు అంటది ప్రభా. ఏసయ్యా, నీకు వందనాలు వందనాలు. స్తోత్రం స్తోత్రం. భోజనాలు ప్రభా. అయ్యా భోజనాలను దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభా. అయ్యో ప్రభా, లాస్ట్ ఇయర్ ప్రభా నాకు ఒక్క ముక్క కూడా రాలేదు నాయన. ఈ ఇయర్ అయినా సరే ప్రభా 4 ముక్కలు పడేటట్టు చేయి ప్రభా. కేక్ ప్రభా. అయ్యో కేక్ ప్రభా, కేక్ ఎంత మధురంగా ఉంటుందో ప్రభా. అయ్యా కేక్ని చూడండి నాయన, ఆ కత్తిని చూడు ప్రభా, కత్తిని చూడు తండ్రి. అయ్యా కేక్ని దీవించండి ప్రభా. అయ్యా ఆఖరులో ప్రభా ఆ కేక్ మా వరకు రాకుండా పోతుంది నాయన. అయ్యా ప్రభా, ఈసారైనా చిన్న ముక్కైనా మాకందరికి దొరికేటట్టు చూడు ప్రభా. అయ్యా ఈ ప్రార్థనలో తండ్రి ఆశీర్వాదాలు అన్నీ నా ఒక్కదానికే వచ్చేయాలి ప్రభా. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఏంటి ఆమెన్ అని ఒకళ్ళు అంటలేదు? అందరూ అమ్మా, ఇవి చేసిన ప్రార్థన మొత్తం ఊర్లో ఉన్నవన్నీ చేసేసావు, అందుకని వీళ్ళందరూ కూడా నిద్ర వచ్చి నిద్రపోతున్నారు. అయ్యో అయ్యో, ప్రార్థనలోకి వెళ్ళడమే తెలిసింది కానీ అండి, ప్రార్థనలోంచి బయటికి రావడం తెలియలేదు. పాస్టమ్ గారు నన్ను చేయి పట్టుకుని లాగుతుంటే ఏసయ్య నా చేయి పట్టుకుని పరలోకాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు అనుకున్నానండి. అయ్యో సారీ పాస్టమ్ గారు. కాదమ్మా, వీళ్ళందరూ ప్రార్థనలో నిద్రపోయారు. ఇప్పుడైనా మెలకువగుండి ప్రార్థన చెయ్యండి. స్తోత్రం 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 స్తోత్రం. అత్తయ్య గారు ప్రార్థన అయిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ప్రార్థన అయిపోయిందా? ఓకే పదండి భోజనానికి వెళ్దాం. మరి మంచి ఘట్టంలోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. భోజనాలు అంటున్నాయంట. బిర్యానీ వాసన బాగా వస్తుంది. అవునండి బాబు, మంచి మంచి వెరైటీలు అన్నీ రెడీ చేయించారు మన పాస్టర్ గారు. తిందాం పదండి. ప్రార్థన అయిపోయింది కాబట్టి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి. సమృద్ధిగా ఉన్నది, ఎవరు తొందరపడొద్దు. అందరికి కలిసి భోజనం చేసి దేవుని గణపరిచి వెళ్ళండి. అలాగే నేను ఆఖరి మిగిలితే మాకు క్యారేజ్ కూడా పెట్టేసేయండి మా ఇంటి ఆయనకి. దగ్గర పెట్టండి. అయితే మైకి తీ పక్కన పెట్టండి అమ్మ. అది వీడియో సరిగ్గా తీస్తున్నాడో లేదు చూడు. సరిగ్గా రాదు. ముసలమ్మ ముచ్చట్ల కోసం ఒక చిన్న కోరస్ కొరియోగ్రఫీ చేస్తారు. సుశీలమ్మ గారు భోజనాలు చేశారా? చేసామండి బాబు. బిర్యానీ చూడండి ఎంత బాగుందో. ఎన్ని ముక్కలు పడ్డాయో లెక్క పెట్టుకున్నారా లేదా? అర్థం చేసినట్టే నాకు 4 ముక్కలు పడ్డాయండి బాబు. అయ్యో, ఈసారి నాకు ఒకటే ముక్క పడిందండి. సలీమి గారు భోజనాలు చాలా బాగున్నాయి కదండి. బాగున్నాయి కానీ నాకు ఒకటే ముక్క పడింది ఏంటండి? అవునా? నాకు 4 ముక్కలు పడ్డాయి. ఇందాక నేను ప్రార్థన చేశాను చూసావా, ఏసై నాకు 4 ముక్కలు ఏం చేశారు వేళ. అవును, ఈసారి బిర్యానీ చాలా బాగుంది. స్వీట్ కూడా చాలా బాగుంది కదా. అవునండి, చాలా బాగా ప్రిపేర్ చేశారు పాస్టమ్మ గారు వాళ్ళు. ఇలా ప్రార్థనలప్పుడు అలా ప్రతిసారి పిలుస్తామంటే పూట భోజనం కలిసి వస్తుంది. ప్రతిసారి వెళ్ళిపోతానే ఉండాలి ఇక్కడి నుంచి. ఇన్ని రోజులు ఏంటో అనుకున్నాను నేను.
విషయాలుగా సమయాన్ని వేస్ట్ చేస్తుంటాం. అదే ఈ విషయంలో ఆడవాళ్ళ పైతే కొంచెం కాలిత దొరికినటువంటి ఎదురుంటి పిన్ని, పక్కింటి ఆంటీ, లేకపోతే 7 కోట్ల టీవీ సీరియల్ ఇలాంటి వారు ముసలమ్మ చెట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి యేసయ్య బోసే చెప్పమా ఊరకని ఉంటే తప్పమా యేసయ్య బోసే చెప్పమా ఊరకని ఉంటే తప్పమా దేవుని స్తోత్రం. మళ్ళా ఇదిగో మీరు ఇది పెట్టుకోలేదంటే ఏంటి సలీం గారు ఇంకా రాలేదు, ఏం చేస్తారో ఏంటో ఇంట్లోను. మైక్ తీసుకోండి లేదా? సుశీల గారు రండి రండి కూర్చోండి. అబ్బాయి అయ్యో అమ్మో అయ్యో ఏమైంది ఏమైంది సుశీల గారికి? బాబాయ్ ఏంటి నన్ను అడుగులు ఏమనిస్తలేదు? అయ్యో అయ్యో తండ్రి, ఇప్పుడు బాగున్నారు కదా? అయ్యో 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 ఏమైంది? ఏదండి నేను లేపగలుగుతానా? నా వల్ల కాదమ్మో. అయ్యో ఇది సడన్ గా పట్టేసి అమ్మో నా వల్ల కాదు తల్లు. మీ కోడలు పిలుస్తాను. అమ్మో దేవా, మా కోడలు మీ అత్తయ్య గారికి నడుము పట్టేస్తుంది. రండి రండి రండి. అయ్యో ఏమైంది అత్తయ్య? అత్తయ్య అత్తయ్య ఏమైంది అత్తయ్య? ఏమైంది అత్తయ్య? లేవలేకపోతున్నాను, కాస్త లేపండి. అయ్యో అత్తయ్య ఏమైంది అత్తయ్య? ఏం తిన్నారు అత్తయ్య మీరు? అబ్బో మీరు నన్ను లేపేటట్లేరే, మొత్తానికి లేపేసేలా కనపడుతున్నారు. అమ్మాబోయ్ అయ్యో బాబోయ్, ఓయ్ నాయను అమ్మో. ఏం తిన్నారు అత్తయ్య మీరు? లేవట్లేదు. అమ్మని ఇప్పుడు నాకు అర్థమైంది. నిన్ను వేడివేడిగా జీడిపప్పు ఉప్మా చేశానని అత్తయ్య గారు అని ప్రేమగా తీసుకొచ్చి ఇచ్చారు. మీరే ఏదో చేసేసారే, నాకు అర్థమైపోయింది. ఇంకా అయ్యో అత్తయ్య అలా ఎందుకంటారండి? మీరు లేకుండా మేము ఉండగలుగుతామా? మీరు మాకు ఇంటి పెద్ద దిక్కు కదండి. నా నడువులు వేస్తాలేదు బాబు. ఆగండి, మన వల్ల అవ్వట్లేదు కదా. నేను పాస్టమ్ గారికి ప్రేయర్ చేసి ఫోన్ చేస్తాను. ఇక అక్క ఫాస్టమ్మ గారికి ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తుంది వచ్చింది. హలో పాస్టమ్ గారు, ప్రైజ్ లాడండి. మా అత్తయ్య గారికి కొంచెం ఒంట్లో బాగాలేదు. పొద్దు స్థానం ఆ సీరియల్ చూసి చూసి అసలు కుర్చీకి అతుక్కుపోయారండి. సీరియల్ చూస్తూ చూస్తూ కొంచెం మీరు వచ్చి ప్రార్థన చేయరా అండి? సరేనమ్మా వస్తున్నాను. రండి అమ్మా, సంఘస్థులందరూ వెళ్ళి ఆవిడ కొరకు ప్రార్థన చేద్దాం. సుశీలమ్మ గారి కొరకు. వందనాలండి. ఏంటి సంఘస్థులందరూ ఎలా వచ్చేసారు? వందనాలమ్మా వందనాలు. కాఫీలు టీలు ఇవ్వాలో ఏంటో ఇప్పుడు. ఏమైంది? అయ్యో మొన్నటి వరకు బాగానే ఉన్నారు, ఇంత బాగానే ఉన్నామండి. సాయంత్రం ప్రార్థన ఉందని వేరే చోట చెప్పారండి. ప్రార్థనకి వెళ్దాం అనుకున్నాను కానీ ఈలోగా లేవలేకపోతున్నాను. ఫాస్ట్ అయ్యో అయితే దేవుని ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడో ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఏకీభవించండి ప్రార్థనలో. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. నీ ప్రియ కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా సహోదరి ప్రభా నడుము పట్టేసి తండ్రి లేవలేని స్థితిలో ఉంది తండ్రి. యేసు నామములో ఇప్పుడే నాయన నువ్వు ముట్టి లేవనెత్తమని అడుగుచున్నాను. యేసు నామం అందే నాయన అస్వస్థత ఉంది కనుక బిడ్డను ముట్టినందుకై వందనాలు చెల్లిస్తూ యేసు నామని అడుగుచున్నాను తండ్రి. లేవండమ్మా. వందనాలు పాస్టర్ గారండి, చాలా వందనాలండి.
దేవుని స్తోత్రం. చూసావమ్మా, దేవుడు ఎంత మహత్కార్యాలు చేస్తాడో, ఘనకార్యాలు చేస్తాడో. దేవుడు తప్పకుండా మేలు చేసే దేవుడు గనుక మీరు ఇక ముందైనా ఇక నుంచైనా దేవునిపై సంపూర్తిగా ఆనుకుని ఆయన యొక్క బాటలో నడవండి, పూర్తి నమ్మకం ఉంచండి. అందుకే యేసుక్రీస్తు మనకి మనందరిని పాప బంధకాల నుండి విడిపించట కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కనుక మనందరం కూడా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉందాం. దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తాడు. దేవుడు నన్ను దీవించండి. క్షమించండి పాస్టమ్ గారు. ఇన్ని రోజులు ఏదో పైకి భక్తిగా నటిస్తూ ఏదో అప్పుడప్పుడు అలా చర్చికి వెళ్ళిపోతే సరిపోతుందిలే అనుకున్నాను, కానీ దేవుని నామంలో ఎంత శక్తి ఉంటుందని అనుకోలేదండి. ఈరోజు మీరు ప్రార్థన చేసి నా కళ్ళు తెరిపించారండి. రేపటి నుంచి ప్రతి ఆదివారం చర్చికి వచ్చి మా ఇంట్లో వాళ్ళందరినీ కూడా చర్చికి నడిపిస్తానండి. ఏ ఒక్క ఆదివారం కూడా నేను ప్రభు సన్నిధిని విడవకుండా మా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఈ సువార్తను తెలియజేసి ప్రతి ఒక్కళ్ళకి నేను దేవుని సన్నిధికి నడిపించి ప్రతి ఒక్కళ్ళని దేవుళ్ళు నడిపిస్తానని, చివరి వరకు నమ్మకంగా జీవిస్తానని ఈ సమయంలో మీకు మాటిస్తున్నానండి. దేవుని స్తోత్రం. చూసారమ్మా ఎంత అద్భుతం జరిగిందో. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మహత్కార్యాలు జరిగించే దేవుడు. దేవుని సన్నిధిలో ఆయన మహిమ ఉంటుంది కనుక దేవుని ఆలయాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఆదివారం దేవుని ఆలయానికి రండి, దీవెనలు పొందండి. దేవుడు దీవించునుగాక. థ్యాంక్స్ పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేసినందుకు.